హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు హర్ష అండ్ అయా ఛానల్. ఈరోజు వీడియోలో మల్టీగ్రెయిన్ దోశ ఎట్లా చేసుకోవాలో చూపిస్తానండి. ఈజీ ప్రాసెస్ అండి. బ్యాచిలర్స్ కూడా ఈజీగా చేసుకోవచ్చు. మళ్ళీ పెళ్ళి అయిన కొత్తగా ఉండే వాళ్ళు కూడా ఈజీగా చేసుకోవచ్చు. హెల్తీ రెసిపీ అండి. హెల్త్కి చాలా మంచిది. వంట రాని వాళ్ళు కూడా చూసి నేర్చుకోవచ్చు. అంత ఈజీ ప్రాసెస్. వంట వచ్చిన వాళ్ళకి కాదండి, రాని వాళ్ళకి చెప్తున్నాను, తెలియని వాళ్ళకి చెప్తున్నాను. వచ్చిన వాళ్ళైతే స్కిప్ చేసి చూడొచ్చు. మల్టీగ్రెయిన్ దోశ అండి, క్రిస్పీగా వచ్చింది. చట్నీలోకి, సాంబార్లోకి సూపర్ టేస్ట్ ఉంటుందండి. నేను ఊరగాయ వేసుకొని తింటున్నానండి. చూసారు కదా, క్రిస్పీగా ఉంది. లోపలంతా ఆనియన్స్ వేసుకున్నాను. సూపర్ టేస్ట్ ఉండిందండి. మీరు ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది వీడియోకి వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియో చూసేస్తున్నారు. మొదటిసారి మా వీడియోస్ చూస్తా అంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చూస్తారు కదండి, మూంగు, చనా, గోధుమలు నానబెట్టుకున్నాను. అంతా ఒక 1 గ్లాస్ నానబెట్టుకున్నానండి. 1 గ్లాస్ మూంగు, 1 గ్లాస్ చనా, 1 గ్లాస్ గోధుమలు నానబెట్టుకున్నాను. పొద్దున్న నానబెట్టుకున్నాను. లంచ్ వచ్చి 3 o'clockకి కాదండి నేను చేసింది. అందుకు మిక్సీ వేసుకున్నాను. 3 o'clockకి మిక్సీ వేసుకున్నాను. లంచ్ చేసినాం మేమందరము. ఎందుకంటే లేట్కి చేసినాం లంచ్ అంటే, పొద్దున 10:30కి అట్లా బ్రేక్ఫాస్ట్ చేసినామండి. అందుకనేసి లంచ్ 3 o'clockకి తిన్నామండి. అది మిక్సీ వేసుకున్నాను. ఇట్లా నానబెడితే నానిపోయిందండి. దీంట్లోకి ఒక అల్లం ముక్క, చిన్న అల్లం ముక్క, 3 మిరపకాయలు వేసి మిక్సీ వేసుకోవాలి. మిక్సీ చేసుకున్నాక దాంట్లోకి కొద్దిగా వాటర్ వేసి మిక్సీ వేసుకున్నాం కదండి. ఇంకొద్దిగా వాటర్ వేసుకొని కలపాలి. కొద్దిగా సాల్ట్ వేసుకొని కలపాలి. ఎక్కువ వేయకండి వాటరు. ఇలా ఎక్కువ పలచగా ఉంటే దోశలు సరిగ్గా రావు. మామూలు దోశపిండి ఎట్లా కలుపుకుంటామో అట్లా కలుపుకోండి. ఇట్లా కలుపుకోవాలండి. చూసారు కదా, ఇంట్లో అయిపోయింది. దోశలు వేసుకొని తినేసే పిల్లలు ఉన్నారు కదా, అందుకు కొద్దిగా ఉంది. ఇట్లా ఉండాలండి దోశపిండి. ఇడ్లీలు కూడా వేసుకోవచ్చు ఇష్టం ఉంటే. నేను దోశలు వేసుకున్నానండి. దోశపిండిలా కలుపుకొని దోశ వేసుకున్నాను. ఇడ్లీలు కావాలంటే వేసుకోవచ్చు. మల్టీగ్రెయిన్ అండి, ఏమో తినాలనిపించి చేసుకున్నామండి. హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఫుల్ ఉంటుంది. 2 దోశలు తింటేనే ఫుల్ ఉంటుంది. మీకు కావాలంటే ఓట్స్ కూడా నానబెట్టుకొని మిక్సీ వేసుకోవచ్చు. దీంతో పాటు 1 గంట అట్లా నానబెట్టుకొని మిక్సీ వేసుకోవచ్చు. లేకపోతే కలుపుతూ ఉంటారు కదా, దాంట్లోనే మిక్సీ వేసుకోవచ్చు. దీనిపైన ఆనియన్స్ వేస్తున్నానండి. దోశలో అక్కడక్కడ దోశ తినేటప్పుడు ఆనియన్స్ తగలాలనేసి బాగుంటుంది టేస్ట్, ఆనియన్స్ టేస్ట్ అని చెప్పేసి వేసుకున్నాను. దీనిలో ఆయిల్ వేసుకున్నాను నేను. మీకు కావాలంటే నెయ్యి వేసుకోవచ్చు. నేను నూనె వేసుకున్నాను. ఆయిల్ క్రిస్పీగా వచ్చింది కదండి. ఇక్కడ చూడండి, మళ్ళీ తిప్పాను. ఎందుకంటే ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే చేసుకోండి. ఎందుకంటే లోపల పచ్చివాసన ఉంటుంది, పచ్చిగా ఉంటుంది. అందుకనేసి దోశ బాగా సిమ్లోనే పెట్టి చేసుకుంటే క్రిస్పీగా వస్తుంది. ప్లస్ దోశ కూడా బాగుంటుంది. టేస్ట్ సూపర్ టేస్ట్ అండి. మీరు ఇంట్లో ట్రై చేయండి. ఎట్లా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. డైటింగ్లో ఉండే వాళ్ళు అయితే ఇట్లా ట్రై చేయొచ్చు. మీరు మామూలుగా తినలేకపోతే ఇట్లా ట్రై చేయొచ్చు. ఇంకో రెసిపీ కూడా ఉందండి.
మొలకలు వచ్చేంత వరకు పెట్టుకొని చెనా మూంగ్ గోధుమలు మొలకలు వచ్చేంత వరకు పెట్టుకొని పొద్దున్నే మిక్సీ చేసుకోవచ్చు. రాత్రి నానబెట్టుకొని పొద్దున్న మిక్సీ వేసుకొని దోశల్లాగా చేసుకోవచ్చు. అది కూడా హెల్తీనే అండి. ఓట్స్ కూడా వేసుకోవచ్చు కావాలంటే. హెల్తీ ఫుడ్ హెల్త్కి చాలా మంచిదండి. ఫైబర్ ఉంటుంది, విటమిన్స్ ఉంటాయి, జింక్ ఉంటుంది, అంతా ఉంటుంది. అంత మంచిదండి, హెల్త్కి చాలా మంచిది. మీరు ఇంట్లో ట్రై చేయండి. సూపర్ టేస్ట్ ఉందండి. ఊరగాయతో తింటున్నాను చూడండి దోశ. చాలా క్రిస్పీగా, సౌండ్ కూడా బాగా వస్తుంది, అంత క్రిస్పీగా. నేను వీడియోకి వాయిస్ ఓవర్ చూస్తూ ఉంటేనే నోరు ఊడిపోతూ ఉంది నాకైతే. నాకు ఇంకా తినాలనిపిస్తూ ఉంది. దోశ సూపర్ టేస్ట్ వచ్చిందండి. ఇంతేనండి వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.